హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు మెయిన్ ఎజెండా ఏంటో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ప్రజలకు విద్య, వైద్యం, సూపర్ 6 హామీలు, షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇచ్చిన హామీలు అన్ని గాలికి వదిలేసి లిక్కర్ టెండరు, ఇసుక టెండర్లకు ఎట్లా దోచి పెడతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు అంటే అదేమో సంపద సృష్టి అయిన వాళ్ళ కోసం, మరొకటి ఏంటంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళకు, మన కులపోలకు, మన సామాజిక వర్గానికి మేలు చేసేలాగా అమరావతికి కొత్త కళ 11,467 కోట్లతో రాజధాని పనుల పునర్ప్రారంభం. ప్రధాన రహదారులు, భవన నిర్మాణాలు ఇక చకచక. రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి, పాత టెండర్లు రద్దు, కొత్త ధరలతో మళ్లీ టెండర్లు, పలు పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఉన్నతాధికారులు అని చెప్పి మన పచ్చపత్రికలు దీన్ని హైలైట్ చేస్తున్నాయంటేనే దీని వెనకాల ఏదో కుట్ర ఉన్నట్టు అర్థం అనమాట. అమరావతి 2.0 పనులు పరుగు. అభివృద్ధి పనులకు 11,000 కోట్లు. కీలక ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. ట్రంక్ ఇన్ఫ్రా, వరదనీటి యాజమాన్యం, గ్రీనరీ పనుల కోసం పిఎంసీ ఏర్పాటు. నెలాఖరు నాటికి టెండర్లు. మంత్రి పొంగూరు నారాయణ. సో ఇక పెద్ద ఎత్తున ఇది ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ కదా, ఇంక్లూజివ్ క్యాపిటల్. సో రాజధాని తనకు తానే డబ్బులు ఎత్తుకొచ్చి తనకు తానే నిర్మించుకుంటుంది అనమాట. వీళ్ళంతా జస్ట్ తోలు బొమ్మల్లాగా, కీలు బొమ్మల్లాగా పనిచేస్తూ ఉంటారు అంతే. ఆంధ్రప్రదేశ్కు రాబోయే 25 ఏళ్లకు సరిపడా ఒక పెద్ద రాజధాని, ప్రపంచం నివ్వరపోయే రాజధాని రూపుదిద్దుకోబోతుంది అనమాట. సో దీనికి ఫండింగ్ చేసేది ఎవరంటే ఎన్ఆర్ఐలు, మన బాకాలుదే, మన పార్టీకి బాకాలుదే, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు కుమరించబోతున్నారని మనం సంబరాలు చేసుకోవాలి. ఇక ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ 3 రీజియన్ల వ్యాప్తంగా గ్రామాన సంబరాలు చేసుకునే రోజులు స్టార్ట్ అయినాయి అనమాట. మనకు సూపర్ 6 వద్దు, విద్య వద్దు, వైద్యం వద్దు, ఇతర హామీలేవి కూడా అంటే కనీసం జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ అమరావతిని మాత్రం పరుగులు పెట్టించాల్సిందే. అది కలకలలాడుతూ ఉండాల్సిందే. దాని ద్వారా ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే కొత్త రాజధాని కడుతున్నారు కదా, దానికి మొత్తం ప్రజలందరూ కూడా సపోర్ట్లు కొట్టి మద్దతు తెలపాలన్నమాట, బాబు గారి మాటల్లో చెప్పాలంటే. సో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు ఫండింగ్ చేయబోతున్నారని చెప్పి ఇక రేపటి నుంచి ఎట్లాగూ బాబు గారు అంటేనే విరాళాలు సేకరించి ప్రతి పనిని కూడా ప్రజలను భాగస్వాములు చేయడం ఆయనకు అంటే వెన్నతో పెట్టిన విద్య కదా ఆయన వర్కింగ్ స్టైల్. సో అదే రకంగా ఎన్ఆర్ఐలు, డబ్బులున్న వాళ్ళందరూ కూడా అమరావతి గతంలో మన నారా భువనేశ్వరమ్మ అమరావతి రైతుల ఆందోళనలో, రైతుల పోరాటంలో పాల్పంచుకొని ఆమె తనకు చేతుకున్న బంగారు గాజులను అక్కడికక్కడే తీసిచ్చింది కదా, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇసుక, రాడ్లు, సిమెంటు, ఇతర అంటే ఏవేవి అవసరమైతే అవన్నీ ప్రజలే ఇవ్వాలన్నది వీళ్ళ సంకల్పం అనమాట, ఆశయం. సో మరి దానికి తగ్గట్టు ప్రజలు కూడా ఎంతో కొంత డొనేట్ చేస్తే అమరావతి ఆటోమేటిక్గా ఈ 5 ఏళ్లలో రూపుదిద్దుకోబోతుంది. మనకి ఇంకేం అవసరం లేదనమాట. విద్య వద్దు, వైద్యం వద్దు, ఇవి సెటరైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రాజధాని మనకు రేపటి భావితరాల్ని నిర్మించబోతుంది అనమాట. సో ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచించాలి. బాబు గారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటారు అంతర్జాతీయ స్థాయికి, కానీ మీరు అక్కడ పోరని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనమాట. సో ఆ తీరుగా ప్రిపేర్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.